టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తాజాగా అమెరికాలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చేతికి ఫ్రాక్చర్ అవ్వగా కుడి కాలుకి గాయమైంది. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ డిఫరెంట్ గా ఇచ్చి తన అభిమానుల్ని ఎప్పట్లాగే ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది, సీ యూ సూన్ జానజిగర్స్ అంటూ హెల్త్ అప్డేట్ ఇచ్చారు. వీడియోలో ఆయన చేతికి పట్టీ ధరించి ఉండగా సింగిల్ హ్యాండ్ వలన ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించారు. టాలెంటెడ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ మొదలుపెట్టి స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తన టాలెంట్ నిరూపించుకున్నారు. దీంతో ఒక్కసారిగా హీరోగా ప్రమోషన్ అందుకున్నాడు. అతడు నటించిన ఫస్ట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ అతడి క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాలో ఆయన ఓ కామెడీ ఇన్వెస్టిగేటివ్ పాత్రలో నటించి అబ్బురపరిచాడు. కాస్త కామెడీ, కాస్త కంటెంట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి సినిమాను ఓ లెవెల్ కి తీసుకువెళ్తాయి. ఆ సినిమాతో నవీన్ పోలిశెట్టికి మంచి గుర్తింపు లభించింది. దీంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమా చేశాడు. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. దీంతో నవీన్ పోలిశెట్టి అంటే జాతిరత్నం, జాతిరత్నం అంటే నవీన్ పోలిశెట్టి అనే విధంగా అయిపోయింది. కామెడీ పంచ్ డైలాగ్స్ తో యాక్టింగ్ ఎరగతీసేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత అతడు నటించిన మరొక సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ అందుకుంది. అదే సమయంలో ఆయనకు భారీ యాక్సిడెంట్ జరిగింది. అప్పట్లో అది చిన్న గాయమే అని అంతా అనుకున్నారు. కానీ అతడి లైనప్ లో చాలా సినిమాలు ఉన్నా నవీన్ ఎక్కడ కనిపించకపోయేసరికి అతడి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. దీంతో నవీన్ సోషల్ మీడియా వేదికగా అసలు విషయం బయటపెట్టాడు. తనకి యాక్సిడెంట్ లో చాలా గాయాలయ్యాయని, అసలు ఆ బాధ భరించలేకపోతున్నానని ఓ వీడియో రిలీజ్ చేశాడు. పూర్తిగా కోలుకునేసరికి ఇంకొన్ని నెలలు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు అతడు మరొక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. త్వరలోనే మళ్ళీ మేము ముందుకు వస్తా అని తెలిపాడు. ఆ వీడియోను ఫన్నీగా చేసి పంచుకున్నాడు. పక్కన కుక్క ఉండగా ఒక చేత్తో పడుతున్న కష్టాల్ని ఫన్నీగా చేసి చూపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.